దుర్గ ఆపదుద్ధారక స్తోత్రం. నమస్తే శరణ్యే శివే సానుకంపే. నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే. నమస్తే జగద్వంద్య పాదారవిందే. నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. నమస్తే జగచ్చింత్య మానస్వరూపే. నమస్తే మహాయోగి విజ్ఞానరూపే. నమస్తే నమస్తే సదానందరూపే. నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రి. నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే అనలే సాగరే ప్రాణసంకటే చ త్వమేకా గతిర్దేవి నిస్తారహేతుః. నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. అపారే మహాదుఃఖ ఘోరప్రవాహే విపత్సాగరే మజ్జతాం దేహభాజాం త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా. నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. నమశ్చండికే చండదోర్దండలీలా సముత్ఖండితాఖండలాశేషశత్రోః త్వమేకా గతిర్దేవి నిస్తారబీజం. నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. త్వమేవాఘభావాదృతా సత్యవాది జితక్రోధనా క్రోధనిష్ఠా చ నిత్యం ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ. నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. నమో దేవి దుర్గే శివే భీమనాదే సరస్వత్యరుందత్యమోఘస్వరూపే విభూతిః శచీ కాలరాత్రిః సతీ త్వం. నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. ఫలశ్రుతి. ఇదం స్తోత్రం మయా ప్రోక్తం ఆపదుద్ధార హేతుకం. త్రిసంధ్యం ఏకసంధ్యం వా పఠనాద్ ఘోరసంకటాత్ ముచ్యతే నాత్ర సందేహో భువి స్వర్గే రసాతలే. సర్వం వా శ్లోకమేకం వా యః పఠేత్ భక్తిమాన్ సదా. లాభాలు. ఆపదల నుంచి రక్షణ, కష్టకాలంలో ధైర్యం, మానసిక బలం ఇస్తుందని నమ్మకం. భయం తగ్గుతుంది, ఆందోళన, భయాలు తగ్గి మనసు స్థిరంగా ఉంటుంది. నెగటివ్ ఎనర్జీ దూరం, ఇంట్లో పాజిటివ్ వాతావరణం పెరుగుతుందని అంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యం వస్తుంది. కుటుంబ శాంతి, ఇంట్లో కలహాలు తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, భక్తి, దైవ అనుభూతి బలపడుతుంది. అడ్డంకులు తొలగుతాయి, పనుల్లో ఆటంకాలు తగ్గుతాయని విశ్వసిస్తారు. ఉదయం స్నానం చేసి, దీపం వెలిగించి, అమ్మవారి ముందు కూర్చుని చదవడం ఉత్తమం. మంగళవారం, శుక్రవారం లేదా నవరాత్రుల్లో చదివితే మరింత శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం. ఇది కేవలం పదాల సమాహారం కాదు, ఇది మనసుకు బలం ఇచ్చే దైవశక్తి. మీరు రోజూ చదవలేకపోయినా, వారానికి ఒక్కసారి అయినా భక్తితో చదవండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. జై దుర్గామాత.